సార్ మీ జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పుడు రాజధానిని ఎక్కడ పెడతారు ప్లాన్ చేస్తారు అంటే మా మేనిఫెస్టో క్లియర్. మా అధ్యక్షుల వారు కూడా అమరావతి రైతుల పక్షాన హైకోర్టులో కేసు వేశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటే ఉంటుంది, అది అమరావతి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి 175 నియోజకవర్గాల్లో 175 అభివృద్ధి క్యాపిటల్స్, అభివృద్ధి రాజధానులు ఉంటాయి. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధికి రాజధానిగా మారుస్తాము. దాంట్లో భాగంగానే మా మేనిఫెస్టోలో పెట్టాము, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు, 5 సంవత్సరాలకు 500 కోట్లు డైరెక్ట్గా అసెంబ్లీ డెవలప్మెంట్కి ఇస్తాము. తద్వారా ఏమవుతుంది, అసెంబ్లీ యాజ్ ఎ హోల్ 500 కోట్లతో 5 సంవత్సరాల్లో రకరకాల ఇండస్ట్రీస్, లోకల్ నీడ్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేసుకుంటా ముందుకెళ్తుంది. సో మా ఎజెండా ఒకటే, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటే ఉంటుంది, అది అమరావతిగా ఉంటుంది. ద సేమ్ టైం ఆల్ ద 175 కాన్స్టిట్యున్సీస్లో సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 500 కోట్లు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి రాజధానిగా డెవలప్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెటప్లో ఏంటంటే, రూలింగ్ పార్టీలో కూడా నోరున్న ఎమ్మెల్యేకి దాన్ని ఏమంటారు, వాళ్ళకే అభివృద్ధి ఫండ్స్ ఇస్తున్నారు, నోరు లేని ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకా అపోజిషన్ పార్టీలో గెలిచాడంటే ఆ ఎమ్మెల్యే ఇంకా గవర్నమెంట్ నుంచి డెవలప్మెంటల్ ఫండ్ తీసుకురావడం అనేది అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అసలు. సో ఆ పక్షపాత ధోరణి నుంచి బయటికి రావాలనే ఒక ఉద్దేశంతో మా మేనిఫెస్టోలో పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు డైరెక్ట్గా అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్గా ఇస్తాము, 5 సంవత్సరాలకి 500 కోట్లు ఇస్తాము. అది కాకుండా ఇంకా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఒక పంచాయతీకి సంవత్సరానికి ₹1 5 సంవత్సరాలకు 5 కోట్లు ఇస్తాము. అదే కాకుండా మన గ్రామీణ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఒక 10 డెవలప్ చేసుకునే దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా మీటింగ్స్ పెడుతున్నారు. మీటింగ్స్లో కూడా ఆయన మాట్లాడే విధానం కూడా మనం చూడవచ్చు. సో దాని గురించి అంటే ఒకటండి, ఇప్పుడు ఆ మీటింగ్ మొత్తం ఆయన ఒక పొలిటికల్ పార్టీగా నడుస్తుంది కాదు, వెనక కన్సల్టెన్సీని పెట్టుకుని నడుస్తున్న పార్టీ అది. అది జగన్ గారు ఓన్ బ్రెయిన్లో నుంచి వచ్చిన థాట్స్తో నడుస్తున్న మీటింగ్స్ అయితే కాదు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఉంది, 100 కోట్లు ఇచ్చి కన్సల్టెన్సీని పెంచుకుంటాడు. ఇప్పుడు వైసీపీ చూసుకుంటే ఐపాక్ ఉంది, టీడీపీ చూసుకుంటే షో టైమ్ ఉంది. సో కన్సల్టెంట్స్తో నడిపే పార్టీల గురించి మనం ఏం మాట్లాడతామండి? వీళ్ళకి సొంతగా స్ట్రాటజీలు చెక్అవుట్ చేసే సామర్థ్యం లేదు. వీళ్ళు ప్రైవేట్ కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవుతారు. ఆ కన్సల్టెంట్స్కి డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారు వీళ్ళు? మళ్ళీ అక్రమంగా సంపాదించిన డబ్బులే కదా. ఏం మాట్లాడతాం వాటి గురించి? మనం కన్సల్టెన్సీస్తో నడిపే పార్టీల గురించి ఏం మాట్లాడతాం మనం అసలు? అది ప్రజల్ని డైరెక్ట్లీ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు కదా, కన్సల్టెంట్స్ చెప్పిన సలహాలు వినేసి. వీళ్ళకి స్వతహాగా అసలు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయి పార్టీలకు? అసలు లేవు కదా. వీళ్ళకి చేత కానీ కన్సల్టెంట్ని తీసుకుంటున్నారు. అదొక ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు హెడ్ ఉంటారు కదా? ఐపాక్ ఉంది కదా, ఐపాక్ హెడ్ ఉంటాడు, షో టైం హెడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినే చేయడమే, వాళ్ళు రాసిచ్చి చదవడమే తప్ప వీళ్ళకి సొంతగా వీళ్ళకి బుర్రలో అసలు విషయ పరిజ్ఞానం ఎక్కడుంది అసలు? సార్ అలాగే మీ జై భారత్ నేషనల్ పార్టీకి నిన్న ఎన్ఆర్ఐస్ తో మీటింగ్ జరిగింది. సో మీటింగ్ లో ఏంటి, ఏ విషయాల గురించి ఎక్కువగా చర్చించారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా కన్సర్న్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసి క్యాపిటల్ లేకపోవడం కానీ, పోలవరం పూర్తి కాకపోవడం కానీ, సెంటర్ నుంచి రావాల్సినవి సాధించడం ఫెయిల్ అవడంలో కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ కన్సర్న్ ఎన్ఆర్ఐస్ నుంచి వినిపించింది ఏంటంటే, అవినీతి పరులు రాష్ట్రాన్ని నడపడం ఏంటి అనేది ఒక చాలా పెద్ద కన్సర్న్ ఉందండి వాళ్ళకు. సో వాటి గురించి ఒక ఆల్మోస్ట్ 2.5 hours మీటింగ్ ఒకటి జరిగింది. వాళ్ళ కన్సర్న్స్ అన్ని వాళ్ళు మా అధ్యక్షుల వారి ముందు పెట్టారు. మా అధ్యక్షుల వారు వాటిని మేము పవర్లోకి వస్తే ఎలా వాటిని రెక్టిఫై చేస్తామనేది క్లియర్గా చెప్పారు. సో ఎన్ఆర్ఐస్ ఈ విషయంలో మాత్రం నిజంగా వాళ్ళ ఇన్పుట్స్ చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. సో మా అధ్యక్షులు వారు చాలా క్లియర్గా చెప్పారు, మా మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి. మేము వస్తే ఇవి చేయబోతున్నాము, మేము ఫ్రీబీస్ ఇవ్వము, డెవలప్మెంట్ పరంగా ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆలోచిస్తామని చాలా క్లియర్గా చెప్పామండి వాళ్ళకు. అండ్ చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా కన్విన్స్ అయ్యారు. మా మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. సో ఎన్ఆర్ఐస్ నుంచి ఈసారి మాకు పెద్ద మొత్తంలో సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నామండి మేము. సార్ అలాగే వినుకొండ నుంచి మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు. సో వినుకొండలో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఒకటండి, మొన్న వెళ్ళాను నేను వినుకొండ. నా స్కూలింగ్ యాక్చువల్గా వినుకొండ నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద మండల్ ఈపూర్ అని ఒక మండల్ ఉంటుంది, ఆ మండల్లో ఇది. సో వెళ్తుంటే ఫస్ట్ రోడ్ అండి, వెరీ ప్యాథటిక్ కండిషన్లో ఉన్న రోడ్స్ ఒకటి. సో ఈపూర్ ఎంత డెవలప్ అయిందో కొంచెం క్యూరియాసిటీ ఉండింది. నా స్కూలింగ్ అక్కడే అయింది కాబట్టి ఎంత డెవలప్ అయింది అనేది ఒకటి ఉంది. కానీ వెళ్ళి చూస్తే 30 years బ్యాక్ ఎలా ఉందో ఈ రోజుకి అలానే ఉందండి. అండ్ ఆ డెవలప్మెంట్ అనేది అసలు నాకు ఒక చిన్నపాటి పరిశ్రమ అండి. ఆల్మోస్ట్ ఒక వినుకొండ బోర్డర్స్ ఆల్మోస్ట్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ టచ్ చేశాను.
రోడ్డుకి రెండు పక్కల పొలాలే తప్ప ఏ చిన్నపాటి ఒక ఇండస్ట్రీ కానీ ఒక చిన్నపాటి మీడియం ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా కనపడలేదండి. సో ఈ లెక్కన 30 years బ్యాక్ ఎలా అయితే ఉందో ఆ కాన్స్టిట్యున్సీ ఇప్పటికీ అలానే ఉంది. అబో దానికి తోడు డెవలప్మెంట్ లేకపోగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు భూ కబ్జా ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు నియోజకవర్గానికి మేము ఇది డెవలప్ చేస్తాము, నేను ఇది చేశాను అని ఆయన చెప్పే పరిస్థితి లేదు. పోనీ నేను ఇది చేశానని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే చెప్పే పరిస్థితి లేదు. ఈ ఆస్పెక్ట్లో చూస్తుంటే వినుకొండ నియోజకవర్గానికి వీళ్ళిద్దరూ దాన్ని ఏమంటారు పరస్పర అవినీతి అక్రమార్జనకు వాడుకుంటున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇద్దరికి పట్టినట్టు నాకైతే అనిపించలేదండి. అదొకటి. తర్వాత వినుకొండలో ఉన్న మండల్స్లో ఆల్మోస్ట్ ఒక వినుకొండ మన టౌన్ని స్పేర్ చేస్తే రిమైనింగ్ అన్ని ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. మినిమం ఆ డెవలప్మెంట్కి చాలా చాలా దూరంగా ఉన్న నియోజకవర్గం అండి అది. సో దాన్ని ఈ లీడర్స్ చేతిలో కానీ ఆ నియోజకవర్గాన్ని పెడితే ఖచ్చితంగా ఇంకా వినుకొండ అనేది ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది నా స్కూలింగ్ అయ్యి, ఇంకొక 30 సంవత్సరాలు ఉన్నా కానీ అదే పరిస్థితిలో వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా నియోజకవర్గాన్ని ఉంచగలరండి వీళ్ళు. అండ్ మన ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను 100 పడకల నియోజకవర్గము 100 పడకల హాస్పిటల్ని కట్టిస్తాము సీఎం గారి పర్మిషన్తో అనేసి అంటున్నారు. వాళ్ళు 100 పడకల హాస్పిటల్ దగ్గర ఉన్నారు, కానీ మా మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి మేము అక్రాస్ స్టేట్ ఇన్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. వాళ్ళే 100 పడకల హాస్పిటల్ అనే స్థాయిలోనే ఉన్నారు వాళ్ళు, కానీ మేము ఒక నియోజకవర్గానికి నిమ్స్ స్టాండర్డ్ ఉన్న హాస్పిటల్ అలానే జిల్లా స్థాయికి ప్రతి జిల్లాకు వచ్చేసి ఒక ఎయిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ కట్టించబోతున్నామని మా మేనిఫెస్టోలో మేము పొందుపరిచామండి. సో వాళ్లకు మాకు ఆలోచన విధానంలో డిఫరెన్స్ చూడండి. 100 పడకల హాస్పిటల్ ఎక్కడ, నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ ఎక్కడ, ఇది ప్రజలు కొంచెం కీన్గా గమనించి వాళ్లకు మాకు డిఫరెన్స్ చూసి మా సైడ్ నిలబడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. ప్రజాబలం లేని మీరెలా ముందుకు తీసుకెళ్తారు? ప్రజాబలం లేదని మీరెలా అంటారండి? మా పార్టీ పుట్టిందే ప్రజల్లో నుంచి. రేపు చూడండి ఎన్నికలు ప్రజలు మాతో ఉన్నారు. ఈ రెండు పార్టీలతో ఈ రెండు పక్షాలతో ఒక కూటమి తర్వాత ఇంకో పార్టీ 2 పక్షాలతో విసుగు చెంది ఉన్నారు వీళ్ళు. ఏం చేయట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేదే లేదు, రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ లేవు. ఒక ఫ్రీబీస్తో పని అవుతుందా? ఆ ఫ్రీబీస్ కూడా రీసెంట్గా ప్రభుత్వ సలహాదారుడు ఒక ఆయన అంటాడు పెన్షన్ పడేస్తాం. ఆ భాష ఏంటి అసలు? పడేయడం ఏంటి? అలా తాతల ఆశలు ఇస్తున్నారా వీళ్ళు ప్రజలకి? పెన్షన్ ఇస్తున్నామని కూడా మర్యాదపూర్వకంగా చెప్పట్లా, పెన్షన్ పడేస్తాము. తర్వాత డిఎస్సి గురించి జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే డిఎస్సి వల్ల ఉపయోగం ఏముందని అంటారు. అంటే డిఎస్సి వల్ల ఏం ఉపయోగం ఉందో తెలియని వ్యక్తి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. అది దరిద్రం ఆంధ్రప్రదేశ్కి. డిఎస్సి వల్ల ఉపయోగం ఏంటో తెలియని ఆయన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అయిపోయాడు. పెన్షన్ పడేస్తామని ఒక చాలా నీచమైన పదజాలం వాడతారు. పెన్షన్ పడేయడం ఏంటి? మీ తాతల ఆస్తులు ఇస్తున్నారా ప్రజలకి? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులే కదా మీరు తిరిగి ప్రజలకి ఇస్తుంది. సంబోధన ఏంటి? పడేస్తామనే సంబోధన ఏంటి అసలు? మీ తాతలు ఆస్తులు ఇస్తున్నారా? మీరు రాజరికంలో ఉన్నారేమన్నా? వీళ్ళు డెమోక్రసీలో ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికయ్యి నాన్ డెమోక్రాటిక్ మేనర్ లో గవర్నమెంట్ నడుపుతున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా స్వేచ్ఛగా ధర్నా చేసుకునే పరిస్థితి ఉందా? వాళ్ళ మీద కేసులు. అసలు వీళ్ళు చెప్పిన ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేయకపోగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు. వాళ్ళు డెమోక్రాటిక్ సెటప్ ని కంప్లీట్ గా చంపేశారు కదా వైసీపీ కానీ అంతకుముందు ఉన్న టీడీపీ కానీ. అసలు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ వాదన వినిపించే పరిస్థితి ఏమైనా ఉందా బయట? అసలు కొన్ని ప్రజాప్రతినిధి ఈ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ కూడా ఉండదు. దరిద్రం పాడుగాను ఇంటర్నల్ డెమోక్రసీ కూడా ఉండదు. ఇప్పుడు వీళ్ళు 3 క్యాపిటల్ అన్నారండి వైసీపీ వాళ్ళు, లేకపోతే అప్పుడు 1 క్యాపిటల్ అని అన్నారు. అసలు అమరావతి అన్నారు. రాయలసీమ ప్రాంత వాసులు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతంలో డీసెంట్రలైజేషన్ క్యాపిటల్ అంటే అమరావతి ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఫ్రీగా తన వాయిస్ని చెప్పలేకపోయారు. పార్టీ వాయిసే తన వాయిస్ అయిపోయింది. ఇక్కడ ఈ రీజనల్ పార్టీస్ పర్టికులర్గా ఈ 2 వైసీపీ అండ్ టీడీపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు అండి ఓ పర్సనల్ ఈగోస్తో పార్టీని నడుపుతున్నారు తప్ప వీళ్ళకి రాష్ట్రం ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి అసలు ఏ కార్నర్లో కూడా వీళ్ళకి రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ రాష్ట్రం ఇంట్రెస్ట్ వీళ్ళకి పట్టట్లేదు. ఏ కాడికి వీళ్ళ పర్సనల్ ఈగోస్ అంటే కుర్చీ కోసం కొట్లాట అంతే తప్ప వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా లేకపోతే ఇంటర్నల్గా మా పార్టీలో ప్రజాస్వామ్యంతో లేకపోతే అసెంబ్లీలో జరిగే డిబేట్స్ లో కూడా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ముందుకు ఏమంటారు ప్రజాస్వామ్య విలువలతో కూడిన డిబేట్స్ జరగట్లా. ఒక లీడర్ ఏది డిసైడ్ చేస్తే అదే మాట్లాడాలంటే ఎలా? ఇప్పుడు లీడర్కి ఒక పార్టీ ఒక స్టాన్స్ ఉంటుంది, కానీ అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తున్న అసెంబ్లీలో ప్రజల నుంచి ఇంకొక వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ చెప్పగలగాలి కదా. మీరు విప్పులు తీసుకొచ్చి విప్పు ప్రకారమే మాట్లాడాలనేసి డెమోక్రసీలో ఆ ఎమ్మెల్యే యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను చంపేస్తున్నారు కదా వీళ్ళు.
సో పొత్తుల వల్ల వీళ్ళు బీజేపీని ముందుకు తీసుకొచ్చి లేకపోతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఏం చేయబోతున్నారు? 10 సంవత్సరాలు మోసగించారు చాలు, బీజేపీని దూరం పెట్టండి. మీరు కూడా 5 సంవత్సరాలు పొత్తులో ఉన్నారు, మీరు అప్పుడు డెలివరీ చేయండి, ఇప్పుడు ఎలా చేస్తారు ఫస్ట్ అది చెప్పండి. సీట్ల సంగతి తర్వాత. మీరు సీట్లు షేరింగ్ కంక్లూజన్లోకి రాలేరు, మీరు మేనిఫెస్టో ప్రిపేర్ చేయలేరు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారో చెప్పలేరు, ఏం కొత్తగా ఏం చేస్తారు? మీరు అన్ని ఫెయిల్యూర్సే కదా. మీరు 2014 నుంచి 19 వరకు అన్ని ఫెయిల్యూర్సే. ఆ ఫెయిల్యూర్స్ని కొత్తగా మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఆ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు దాన్ని అసలు ముందుకు తీసుకెళ్లగలరా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, పోలవరం ఇన్ టైంలో పూర్తి కావాలా, లేకపోతే రైల్వే జోన్ కావాలా, కడప స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పగలరా? స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది కదా ఆయన మీద, గట్టిగా సెంటర్కి అగెన్స్ట్ నుంచి మాట్లాడగలరా ఆయన? కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు 2019 తర్వాత ఆయన పొత్తులో బీజేపీ ఉన్న తర్వాత ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి ఇవి కావాలి ఇవి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన అడిగితే ఏ ప్రాజెక్ట్ని వీళ్ళు ఏం అడిగితే వాళ్ళు ఏం డెలివరీ చేశారు చెప్పమనండి. సో వీళ్లకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు, ఓన్లీ కుర్చీ కోసం వీళ్ళ కొట్లాట తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని వీళ్ళకి ఏ కార్నర్లో కూడా లేదు.